ఇప్పుడు ఇంకో సందర్భం చూపిస్తాను మీకు, విచిత్రమైన సందర్భం. గౌరవించాలి. సరే, ప్రైజ్ ది లార్డ్. అదే మీరు ప్రైజ్ ది లార్డ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? నన్ను అడుగుతున్నాను. గౌరవంతో చెప్తున్నారు. నేను గౌరవంతో, నా మీద ఉన్న గౌరవంతో. అవును. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నా. మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదే కదా. జై శ్రీరామ్. రైట్. ఇప్పుడు ఇంకో సందర్భం చూపిస్తాను మీకు, విచిత్రమైన సందర్భం. అందా లేదా? అంది. ఓ యేసుక్రీస్తు, నా పాదాలకు మొక్కు. ఈ భూలోక రాజ్యాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి తెలుసా? నా చేతిలో ఉన్నాయి. ఈ అధికారం అంతా నాదే. ఎవరితో అంటుంది? ఎవరితో అంటుంది? యేసుక్రీస్తుతో అంటుంది. అప్పుడైనండి ఏ సమాధానం దానికి చెప్పలేకపోయాడండి. కారణం ఏంటో తెలుసా అండి? అది చెప్పింది 100% నిజం. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చే సమయానికే ప్రజలందరినీ తన వశం చేసుకుంది, ప్రజలందరినీ తన వైపు తిప్పుకుంది, ప్రజలందరినీ తన మాయతో ముంచేసింది, మోసగించింది, మాయ చేసింది, మభ్యపెట్టింది, తప్పుదారి పట్టించింది, దేవునికి భిన్నంగా నడిపించేసింది, దేవునికి భిన్నమైన మార్గంలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. అదృశ్య వినాశక శక్తి, కంటికి కనబడని ఒక దురాత్మ, అదే దయ్యం, అదే అపవాది, అదే ఈరోజు సమాజాన్ని మాయ చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. అదొచ్చింది యేసుక్రీస్తు దగ్గరికి. నా పాదాలకు మొక్కు, ఈ లోక రాజ్యాలన్నీ నావి. ఈ పిల్లలందరూ నీ పిల్లలు అనుకుంటున్నావా? ఈ పిల్లలందరూ నీ తండ్రి కన్న నీ సోదరులు అనుకుంటున్నావా? కాదు, నా మాయలో ఉన్నారు, నా అధికారం కింద ఉన్నారు, నా వ్యభిచార మధ్యములో మత్తులై తూగుతున్నారు. భూరాజులు కూడా నాతోనే వ్యభిచరిస్తున్నారు. టోటల్గా ఈ లోకమంతా నాది. నా పాదాలకు మొక్కవా? నీకిచ్చి వెళ్ళిపోతాను. మొక్కుతావా? చూసారా ఎలా అడుగుతుందో? నా పాదాలకు మొక్కుతావా? నీకిచ్చి వెళ్ళిపోతాను. మొక్కలేదు, కానీ యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఎవరితోనో తెలుసా? ఎవరితోనో తెలుసా? అపవాదితో యుద్ధానికి యేసుక్రీస్తు ప్రభువు సిద్ధపడ్డాడు. 2000 సంవత్సరాలుగా యుద్ధంలోనే ఉన్నాడు. తెలుసా ప్రపంచ క్రైస్తవ్యానికి సంగతి? బైబిల్ ఏనాడైనా చదివితే కదా, బైబిల్ ఏనాడైనా ఆలోచిస్తే కదా. సాతాన్ అనగానే ఏమనుకుందో తెలుసండి క్రైస్తవ సమాజం? క్రైస్తవ సమాజం యేసు రక్తం జై అంటేనట గడగడగడగడగడగడ ఉనుకుపోయి పారిపోద్దట. అది యేసు రక్తం జై అంటావా? ఆ యేసురే ఏముందో తెలుసా? వచ్చి నా కాళ్ళకు మొక్కు అంది. యేసునే కాళ్ళకు మొక్కమన్న దాని దగ్గరికి నువ్వు వెళ్ళి యేసు రక్తం జై అంటే కుయ్యమని వెళ్ళిపోద్దా కుక్క పిల్లలాగా? ఎవడు నేర్పించడండి మాయ మాటలన్నీ? పోనీ బైబిల్లో ఎక్కడైనా యేసు రక్తం జై అని ఉందా? ఉందా? చూపించు. 66 పుస్తకాల్లో వెతుకు, ఈ రాత్రి అంతా వెతికి ఎక్కడైనా ఉందేమో చూపించు. ఎక్కడా లేదు. మరి ఎక్కడా లేని ఈ దిక్కుమాలిన మాట నీకు బాగా నేర్పించి రోజుకు 100 సార్లు నీ చేత అనిపిస్తున్నది ఎవరో తెలుసా? ఆ దెయ్యమే. తంత్రగొట్టు, మాయ చేసింది, మభ్యపెట్టింది, మోసగించింది.